ఓం 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 శ్రీ గురుభ్యో నమ హరి ఓం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తదో జయముదీర్యతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. స్కంద పురాణం అంతర్గతంగా రెండోదైన బ్రహ్మాండ పురాణం అంటే బ్రహ్మ అంటే వైష్ణవ కాండం నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్యం గురించి 8వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం. జైమిని ఇట్లా పలుకును: బ్రాహ్మణులు అడుగడుగును మాకు ప్రాణముగు ఈ జనార్దుల రహస్యముండును కదా అని సబరుడు చింతించును. దురదృష్టం దాపరించినది. చెప్పినచో స్వామి గురించి అందరికి తెలియను, చెప్పనిచో ఈ బ్రాహ్మణుడు శాపం ఇవ్వవచ్చును. బ్రాహ్మణుడు అందరికి పూజనీయుడు, విశేషంగా ఇతడు అతిథి. ఇతరే కోరిక తీర్చినచో నాకు ఇహపరలోకములు దక్కవు తీర్చనుచో అని ఆలోచించి ఆ బోయపల్లిలో తను విన్న వదంతులు తెలుసుకున్నాను. ఈ స్వామి భూమి అందున మాయమయగా ఇంద్రునితో సమానమైన పరాక్రమ గల ఇంద్రదుమ్యుడు మానవుల శరీరంలో బ్రహ్మలోకమునకు పోగల సమర్థుడు. ప్రజలతో ఇచ్చటకు వచ్చి 100 అశ్వమేధాలు చేయును. కొయ్యతో స్వామి యొక్క 4 రూపములను తయారు చేయును. కనుకనే ఈ అతిథియగు బ్రాహ్మణునికి అదృష్టము చేత త్వరలో భగవంతుని సన్నిధానం అంతర్ధానమగును. కనుకని ఇతడికి ఇంద్రనీల మణితో చేసిన స్వామిని చూపెదను. దైవం నిర్ణయించిన దాని అందున పురుష ప్రయత్నం పనిచేయదు అని ఆ బోయవాడు మరలా విచారించుచు స్వామి ధ్యానించుచు బ్రాహ్మణునితో ఇట్లాను. బోయవాడు ఎట్లా చెప్పును: ఈ వృత్తాంతం మేము పూర్వం విని ఉన్నాము. ఇంద్రదమ్యుడు రాజు ఇచ్చట నివాసించగలడు. అతడి కంటే నీవు అదృష్టవంతుడు. ఎలా అనగా, రాజు కంటే ముందు నీవు స్వామిని చూడబోయుచున్నావు. అచటకు వెళ్ళుదుము అని అతడు చెయ్యి పట్టుకొని దట్టమైన అరణ్యంలో ఎగుడు దిగుడు ఉన్న రాళ్ళు దారిపై తీసుకుని వెళ్ళి సాగును. ముళ్ళుతో నిండిన కాలిపటంపై చీకటిగా ఉన్న ప్రదేశంకు ఆ బ్రాహ్మణ దారి చూపుచూ ముందుకు సాగును. 2 ముహూర్తాల కాలంలో వారు రోహిణి కుండం యొక్క ఒడ్డున చేరారు. దాన్ని చూసి ఆ బోయవాడు, బ్రాహ్మణోత్తమ, ఈ కుండము రోహిణమని అనే పేరు గలదు. దివ్యమైన నేటికి మూలమైన కారణజలం గలదు. ఇతడు స్నానం చేసిన మానవుడు వైకుంఠం చేరును. దీన్ని తూర్పు భాగంగా గొప్ప కల్పవృక్షం గలదని, ఆ మర్రి నీడలో ఉన్నవారికి బ్రహ్మత్య పాతకం కూడా తొలగలదని, ఈ 2 మధ్యలో పొదరింటి ఉన్న జగన్నాథునికి వేదాంతమునందు ప్రతిపాదించిన స్వామిని చూడుము. చూసిన వెంటనే ఆ పాపజలమంతా కూడా నశించును. ఇకపై సంసార సాగరమును పడినందుకు చింతింపకము. జైమిని ఇట్లా చెప్పును: అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆనందం నిండిన మనసుతో ఆ కుండమునందున స్నానం చేసి దూరం నుండి స్వామిని శిరస్సుతో, మనసుతో, వాక్తో నమస్కరించును. సంతోషంతో బొంగిరిపోయిన కంఠంతో ఇట్లా స్తోత్రించును. విద్యాపతి పలుకులు: ఓ స్వామి, ప్రధాన పురుషుడి కంటే అతిథులైన వాడా, అంతటా వ్యాపించేవాడా, పరత్పరుడా, చరాచరము పరిమాణం కలిగించేవాడా, పరమార్థ, నీకు నమస్కారం. వేదములు, శృతులు, పురాణాలు, ఇతిహాసాలు ప్రసాదించి వేరే వేరే కర్మల చేత ఓ జగన్నాథ, నీ ఒక్కడవే శృతులు, పురాణాలు, ఇతిహాసాలు ప్రతిపాదించేవాడు, ఆరాధించదగినవాడు. స్పష్టాదండి ఈ విశ్వమంతా నీ నుండే సృజించబడ్డది. నీవే ఆధారంగా నీచే పరిపాలింపబడుచున్నది. కల్పాంతరునందు లయమై ఇది అంత నీ కుక్షందే సులభంగా ఇమిడి ఉన్నది. ఓ దేవదేవ, నీకు నమస్కారం. వేదమూర్తి, నీకు నమస్కారం. చంద్రుడు, సూర్యుడు రూపము చేయి ప్రపంచం నీచే కాంతిమంతమై చేయబడుచున్నది. సమస్త తీర్థములకు మూలమగిన గంగా నీ పాదములందు నుండి ఉద్భవిల్లి అన్ని లోకములకు పావనం చేయుచున్నది. అట్టి నీకు నమస్కారం. మంత్రములచే పవిత్రమైన అవశ్యులు యథాక్రమంగా అగ్ని అందు నీ కొరకై పేల్చబడిచున్నవి. పరిమాణమును కలిగించేవాడు, విశ్వాన్ని జీవించేవాడు అని నీకు నమస్కారం. జగత్కు ఆనందం కలిగించే ఎవరు హంసను ధ్యానించుచున్నారో అటువంటి కాలుష్యం లేనిది ఎవరితో అట్టి బ్రహ్మ హత్యాదికి అగు నీకు నమస్కారం. నిర్మలంగా స్వరూపం గలవాడు, శుభకర్మగన రూపం గలవాడు, మాయని కల్పించేవాడు, ఎటువంటి బంధం లేనివాడు, విశ్వమునకు సాక్షిగా నీకు నమస్కారం. పెక్కి పాదములు, నయనములు, శిరస్సులు, ముఖములు, భావుకులు సమస్తము జయించిన సమస్త జీవుల స్వరూపమైన సమస్త రూపం కలిగిన నీకు నమస్కారం. లక్ష్మీదేవికి ఇష్టనాథుడా, కమలనందుడు ఆశీనువాడా,
కమలపత్రం వంటి నయనము గలవాడా, ఓ పురుషోత్తమ, నన్ను కాపాడుము. నిస్వరంగ సంసారచక్రం పరిభ్రమించుచు రోగము చేత దుఃఖము చేత పీడింపబడుచు నీ చరణ కమలందు చరణ వేడి నన్ను ఈ భవసాగరం నుండి లేవవెత్తి రక్షింపు. జయముని ఇట్లా పలుకును. దేవతలకు అధినాథుడు ఓంకార స్వరూపుడకు స్వామిని ఇట్లా స్తోత్రించి స్వామి ఎదుట ఓంకార మంత్రమును జపించు నిలుచును. జపం ముగిసిన తర్వాత శాంతించిన మనస్సు గలవాడై చేతులు జోడించి నిలిచిన వాడై ధన్యుడిగా భావించి వాడగు ఆ విద్యాపతితో బోయివాడు ఎట్లా పలుకును. విశ్వవసువు పలుకును. ఓ బ్రాహ్మణోత్తమ, స్వామిని చూసుట నీవు ఇప్పుడు ధన్యుడవైతివి. సాయంకాలమైనది, నీవు మిక్కిలి శ్రమచే ఆకలితో ఉన్నవాడు కనుక ఇంటికి వెళ్ళదుము. క్రూర జంతువులు తిరిగి ఈ అరణ్యమునందు నివాసించిన ప్రమాదమే కనుక సూర్యుడు అస్తమించిన మునుపు మన ఇంటికి వెళ్ళదుమని బోయివాడు పలికి బ్రాహ్మణుడు చేయి పట్టుకుని త్వరగానే ఆశ్రమునకు తిరిగి వచ్చును. ఆ విద్యాపతి జగన్నాథ తలచు ఆనంద సాగరంలో ఓల్లాడుచు ఆకలి దప్పుల వలన కలిగిన బాధలు లెక్క చేయలేక ఆనందంతో శరీరంపై కోరిక లేని వాడే రాళ్ళు ముళ్ళు నిండిన కష్టమగు మార్గంపై నడుచున్నాడు. దుఃఖం పొందలేదు. ఆ విధంగా బోయేవాడు బ్రాహ్మణుడు సమయమునకు బోయేవాడు ఇంటికి తిరిగి వచ్చారు. ఉత్తమంగా బోయేవాడు తన ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణునికి భక్ష్యములు భోజ్యములు మొదలైన వాటిచే అర్చించును. బోయి వానికి మిక్కిలి దుర్భరమైన రాజోపచారంతో తనను సేవించి చూసి విద్యాపతి మిక్కిలి సంతోషించును. ఈ బోయివాడు దట్టమైన అడవిలో నివాసించున్నాడు. అడవిలో నివాసించిన వారితో కలిసి జీవించి ఇతరుగా రాజులకు తగిన భక్ష్య భోజ్యములు ఎట్లా లభించినవని ఆశ్చర్యం పొందింది. అప్పుడు ఆ బోయివాడు మెత్తని మాటలతో వినయమతి ఎట్లా అనును. బోయివాడు ఇట్లా పలుకును. ఓ విప్రోత్తమ, ఆకలి దప్పులు తీరనను అడవికులు ఇంట్లో నగరకులు సుఖంగా ఎట్లా ఉండగలరు? బోయివారికి నాగరికులం జీవనం ఎట్లా తెలియను? రాజును ఆశ్రయించి జీవించే వారిలో అమర్త్యులు పురోహితులు శ్రేష్ఠులు. వారిలో పురోహితుడు రాజుతో సమానమైన వాడు పూజ్యుడని శాస్త్రం ఘోషించుచున్నది. ఇంద్రదమ్యుడు మహారాజు సర్వభౌముడు ప్రతాపవంతుడు. నీవు సంతోషముచో అతడు సంతోషించును అని ఆ బోయివాడి పలగ్గా విద్యావతి ప్రీతిని పొందును. వినయంతో అద్భుతంగా మాట్లాడుచున్న ఆ బోయవానికి ఎట్లా అనును. విద్యాపతి పలుకులు. ఓ సత్పురుషుడా, నా ఉపచారం కొరకై నీవు తీసుకొచ్చిన వస్తువులు అమునుషములైనవి. రాజులు కూడా వాటిని చూసి ఉండరు. ఇటువంటి దివ్య వస్తువులు బోయిపల్లిలో ఉండటం మిక్కిలి ఆశ్చర్యకరం. దీని గురించి తెలుసుకుని నాకు కుతూహలంగా మిక్కిలి మగుచున్నది. బోయివాడు ఎట్లా పలుకును. ఓ బ్రాహ్మణుడా, ఈ రహస్యం వెల్లడించటకు నా మనస్సు ఇచ్చించలేదు. అయినప్పటికీ అతిథి అందున భక్తి చేత చెప్పుచుంటును. ఇంద్రుడు మొదలైన దేవతల గుణములు దివ్యోపచారంతో స్వామిని పూజించుటకు ప్రతిదినం ఇచ్చటకు వచ్చిచుండురు. స్వామిని పూజించి స్తోత్రించి ప్రణమిల్లి గీతములు వాద్యములు స్తోత్రములు నృత్యములు స్వామిని సంతోషింపజేయుదురు. పిమ్మట దేవలోకం తిరిగి వెళ్ళుదురు. ఈ దివ్య మగ వస్తువులన్నీ కూడా స్వామిని సేవించి నిర్మములుగా వాటిని నీకు ఇచ్చితివి. నీవు ఆశ్చర్యపడుచుంటివి. విష్ణు నిర్మల్యాన్ని సేవించడచే మాకు రోగములు ముసలితనం లేవు. వేలాది సంవత్సరముల సంతానంతో బంధువులతో ఇచ్చట నివాసించుచున్నాం. విష్ణు నిర్మల్యమును సేవించవలన పాప సమూహం నశించినది. దీని వలన ముక్తిని దగ్గరయ్యి నాము చిత్రం లేదు. ఈ దుష్కరమైన విషయములు గురించి విని ఆ బ్రాహ్మణుడు ఓడలా పులకరించును. ఆనంద బస్వాలతో కనులు నిండగా తనను తాను ధన్యుడిగా భావించి ఆహా, భోయివానిగా పుట్టినను ఇతడు హవ్యమగు ఈశ్వరుని చూచుచున్నాడు. ఆ స్వామి ప్రసాదం రాత్రి పొగులు భుజించుచున్నాడు. చరాచరములో ఇతరులకు సాటిలగిన వాడు ఈ లోకంలో లేడు. నీల పర్వతులు నివాసించే విష్ణు భక్తుడగిన ఆ బోయివానికి సాటి ఎవడు? సుఖములు కలిగించినది కుటుంబం కొరకై తిరిగి వెళ్ళుట ఎందుకు? ఇతరులచే మైత్రి పెంచుకొని ఈ అడవినంది ఉండిపోయేదును అని ఆలోచించి శ్రీకృష్ణునిపై మనసును వాడై బోయివాని తెట్లా, నువ్వు సత్పురుషుడా, నాపై అనుగ్రహం చూపి నాతో స్నేహం చేయము. పరలోకమునందు సుఖము కలిగింపన రాజసేవ హేళ. ఇచట నీతో నివాసించుచు స్వామిని సేవించుతూ తిరిగి దేహబంధములు లేని విధంగా నేను ప్రయత్నించవలను. ఓ మిత్రమా, నా భాగ్యం వలన నీతో కలయిక సంభవించినది. స్వామి ప్రసాదంతో దుస్తరమైన సంసార సాగరం దాటెదును. భవసాగరం సంసారం నందున దానికి దాటుటకు వైష్ణవుడితో స్నేహం చేయటే సారమని చెప్పుదురు. నీ వంటి మిత్రులతో స్నేహం చేయట వలన
చంక చక్ర గదాధరుడైన స్వామి తిరిగి ప్రత్యక్షము కాగలడు. నేను ఇచ్చట నుండి తిరిగి వెళ్ళిన తర్వాత ఇంద్రదుమ్మిన మహారాజు స్వామికి అర్చించటకై వచ్చి ఇచ్చటనే నివాసించగలడు. స్వామిని అర్చించటకై వచ్చి ఇచ్చటనే నివాసింపగలడు. స్వామికి ఇష్టమగునట్లు ఒక గొప్ప ప్రాకారం కట్టించి స్వామికి వేలాది ఉపచారాలు జరిపించుతానని ఆ మహారాజు ప్రతిజ్ఞ చేసి ఉండును. ఇది అంతా కూడా అతని సమక్షంలోని విని ఉండుట. దీని అందు నాకు ప్రీతి కలదు. బోయివాడెట్లా పలుకును. మిత్రమా, ఈ కథ చాలా కాలం నుండి ఇచ్చట ప్రచారంలో ఉన్నది. నీవు చెప్పినట్లు ఇంద్రదుమ్యుడు వచ్చును, కానీ స్వామిని చూడలేడు. కొద్ది కాలంలో స్వామి బంగారు ఇసుకచే కప్పబడి యమునికి చెప్పినట్లుగా అంతర్ధానమగను. నీవు ఎంత పుణ్యం చేసినందున వలన స్వామిని చూడగలదు, కానీ ఇంద్రదుమ్యుడు వచ్చేసరికి అంతర్ధానమగను. ఈ విషయం నీవు రాజుకు చెప్పకూడదు. అతడు ఇచ్చట వచ్చి స్వామి కనిపించక ప్రాయోప్రవేశం సిద్ధపడను. అప్పుడు కలలో స్వామి కనిపించి ఆదేశపంగా కొయ్యతో స్వామి చిన్నములు 4 రూపములను తయారు చేయించును. వాటిని బ్రహ్మ ప్రతిష్ఠించును, రాజు పూజించును. మన వంశములన్నీ ఉన్నంత వరకు స్వామి ఇచ్చటే నిలుచును. భగవంతుని అనుగ్రహం గలదు కావున ఇంద్ర సందేహింపరాదు. కనుకనే నీవు విచారం పొందకు. త్వరలో తిరిగి వచ్చేదు కనుకనే సుఖము నిద్రింపము. ఇంద్రనీలమణితో చేసిన స్వామి రూపమును ఉదయమని మరొక మారు చూచెదను. సముద్రం స్నానం చేసి రాజు నివాసించుటకు తగిన స్థానం నీవు కోరినట్లు వెతుకుమని ఈ విధంగా వారిద్దరు మరికొన్ని పుణ్యకథలు చెప్పుకుని చిగురాటుకులు చేసిన పక్కపై నిద్రించి తెల్లవారి పిదప వారు తీర్థరాజు స్నానం చేసి నియమపూర్వకంగా స్వామిని నమస్కరించి రాజు నివాసించడానికి తగిన ప్రదేశం నిర్ణయించిన తర్వాతే విద్యాపతి మిత్రునితో వీడులేపి రాజు ఆదేశానుసారం రథమెక్కి అవంతపురానికి తిరిగి వచ్చెను. ఇది స్కంద పురాణ అంతర్గతంగా 2వదైన వైష్ణవ కాండము నుండిన పురుషోత్తమ క్షేత్ర మహత్యం 8వ అధ్యాయం సంపూర్ణం. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.